శ్రావణమాసం వచ్చేసింది. ఈ 10 తప్పులు అస్సలు చేయకండి. అత్యంత శక్తివంతమైన మాసం శ్రావణమాసం జూలై 25 శుక్రవారం నుండి శ్రావణమాసం ప్రారంభమై ఆగస్టు 23 వరకు శ్రావణమాసం ఉంటుంది. ఈ శ్రావణమాసం నెల రోజుల పాటు అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను పాటించాలి. తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయకూడదు. శ్రావణమాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది. శ్రావణమాసం పూజ నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్మిల ఆశీర్వాదం కలుగుతుంది. ఇక వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఇక శ్రావణ మంగళవారం నాడు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళగిరి వ్రతాన్ని చేసుకోవాలి. మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక ఈ శ్రావణమాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే మద్యం సేవించకూడదు. ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ శ్రవణ మాసంలో వంకాయ కూర తినకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం. కాబట్టి శ్రావణమాసంలో వంకాయ తినకూడదని అంటారు. ఈ శ్రావణమాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన శ్రవణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి. లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణమాసంలో ఎవరైనా ఆలస్యంగా లెగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకుండానే వెళ్లిపోతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ శ్రావణమాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి. శ్రావణమాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇక ఈ శ్రావణమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజులమాలను వేయండి. మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలన సమర్పిస్తే మీ పూజకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలని తక్షణమే నెరవేరుతాయి. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణమాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రవణ మాసం నెల రోజులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ శ్రవణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవటం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, కాళ్లకు పసుపు రాసుకోవడం, కళ్లకు కాటుక ధరించడం, పూలు పెట్టుకోవడం చాలా మంచిది. ఆడపిల్లలు ఈ 5 ఆచారాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబుచ్చుకొని ఇంట్లో తిరగకూడదు. ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే మీ ఇంట్లోకి జస్ట్ ఆ దేవి అడుగు పెడుతుంది. తద్వారా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి.
ఈ శ్రావణమాసం నెల రోజులు ఇల్లంతా ధూపం వేయాలి. ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంది సువాసనతో నిండిపోవాలి. కాబట్టి ప్రతినిత్యం ఇంట్లో ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో శ్రీనివాసముంటుంది. అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెళ్లి ధనలక్ష్మీ దేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ఇంట్లోకి ఎలాంటి జాగ్రత్తలు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఈ శ్రవణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు నైటీలు వేసుకుని దీప్రాధన చేయకూడదు. చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదు లాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఇష్టమైన మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో సాలె పురుగులు లేకుండా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. ఈ శ్రవణ మాసంలో లక్ష్మీనారాయణతో పాటుగా పరమేశ్వరుడిని కూడా తప్పనిసరిగా పూజించాలి. శ్రావణమాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోండి. ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శివ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం నాడు మగవారు గడ్డం కత్తిరించుకోకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు. అలాగే శ్రావణ మంగళవారంలో పొరపాటున కూడా ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి. రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణమాసంలో తినకూడదు. ముఖ్యంగా పరమశివుడిని పూజించే భక్తులు తులసిదాలతో శివుడిని పూజించకూడదు. శ్రావణమాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారం వచ్చాయి. ఏ తేదీల్లో శ్రావణ శుక్రవారం వచ్చాయో తెలుసుకుందాం. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 1 రెండవ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 8 మూడవ శ్రావణ శుక్రవారం. ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 15 4వ శ్రావణ శుక్రవారం. ఇక చివరిగా ఆగస్టు 22 5వ శ్రావణ శుక్రవారం. ఈ 5 శుక్రవారాలు నిష్ఠగా పూజ చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలను నెరవేరుస్తుంది. చూశారు కదా అండి, ఎంతో విశిష్టమైన శుక్రవారం గురించి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.